నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. పాడదమ్మా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన అడుగులు అలసట చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా మరొకసారి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. స్తోత్రం. ఆమేన్. అందరూ కలిసి ఆమేన్. స్తోత్రం. అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన. పాడండి కలిసి. థ్యాంక్ యూ లార్డ్. అంధకారమే దారి మూసిన నిందలే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యము వరకు నడిపిస్తాడు నా దేవుడు. అడుగులు తడబడిన అలసట పైబడిన ఆమేన్. అడుగులు తడబడిన చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను. ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికర పూర్ణుడే. పాడని. కన్నీరు తుడుచును సియోను దేవుడే. థ్యాంక్ యూ లార్డ్. నీ కన్నీరు తుడుచును. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా.
మాత్రమే నే నమ్మానయ్యా. అందరు కలిసి సంతోషం దేవునికి మహిమ. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడ, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడ, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయా నీ పిల్లలకు, సమకూర్చువాడవయా జయమిచ్చువాడవయా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే. అందరం కలిసి నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా. నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ. నీ బాహుబలమే నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయా నీ పిల్లలకు, కృప చూపువాడవయా. పాడాలి పాడాలి. జయమిచ్చువాడవయా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున, కొంచెం గట్టిగా. చాలా సంతోషం ఈ రాత్రి మీ అందరితో కలిసి ఈ విధంగా ప్రభునామాన్ని గణపరచడానికి గనుడైన దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి భాగ్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరొక పర్యాయం నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రియ దైవజనులు, చాలా కాలంగా సుపరిచితులు, ఈ ప్రాంతంలో దేవుని మహిమ గల సేవ జరిగిస్తున్న ప్రవీణ్ పాస్టర్ గారిని బట్టి ప్రభుని స్తుతిస్తూ కూడా వచ్చిన సంఘం అంతటికి నిండైన వందనాలు తెలియచేసి. అమ్మందరికి వందనాలు చెప్పండి గట్టిగా. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడడం. 2-3 విషయాలు బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథాలు తెరిచి 61వ కీర్తన దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాటలు. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొకము. నా ప్రాణము తల్లడిలగా బూదిగంతముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ నన్ను ఎక్కించు. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి,
శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములు నేను నీ గుడారంలో నివాసముందును, నీ రెక్కల చాటున దాగి ఉందునని దావీదు భక్తుడు చెప్తున్నాడు. 61వ కీర్తన 1 నుంచి 4 వచనాల వరకు, 4 చరణాల వరకు ఇలా వ్రాయబడింది. దైవ జనాంగమా, నా వైపు చూస్తూ వినండి. ఈ రాత్రి ఈ ముగింపు సభలో దేవుని ప్రతినిధిగా, అభిషక్తునిగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. నా వైపు చూస్తూ వినండి. దావీదు అనబడిన మంచి భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. దేవా, నా మొర్రాలకిస్తావా? నా ప్రార్థనకు చెవియొగుతావా? నా ప్రాణం తల్లడిల్లగా బోధి గంతాల నుంచి నేను నీకు మొరపెడుతున్నానయ్యా అని అంటున్నాడు. దావీదు భక్తుడు దేవుని చేత అభిషేకించబడినవాడు. 1 సమూయేలు పుస్తకం 16-13 ఇలా ఉంటుంది. ఎవరు తెరవద్దు, నా వైపు చూస్తూ వినండి. సమూయేలు భక్తుడు తైలపు కొమ్మను తీసి దావీదును అభిషేకించగా నాటి నుండి యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినని. దావీదు అనబడిన భక్తుడు దేవుని చేత అభిషేకించబడినవాడు. 2, దేవుని ఆత్మ కలిగినవాడు. దేవుని ఆత్మ కలిగినటువంటి దావీదు భక్తుడు అంటాడు, నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా మాట వింటావా? నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా స్వరం వింటావా? నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నా కష్టకాలంలో, నా నష్టకాలంలో, నా వేదనలో, నా దుఃఖంలో నీ హస్తాన్ని నాకు అందిస్తావా అని దేవుని చేత అభిషేకించబడినటువంటి బహురోషం కలిగిన భక్తుడు. అతడి దేహదారుఢ్యం, అతడి భక్తి, అతడు శక్తి ముందు మనం చాలా చిన్నవారమని చెప్పాలి. అరణ్యంలో గొర్రెలు కాస్తా ఉన్నప్పుడు సింహం ఎదురొచ్చినప్పుడు చీల్చి చంపినవాడు దావీదు భక్తుడు. ఎలుగుబంటి ఎదురుగా వచ్చినప్పుడు దాన్ని తరిమి తరిమి కొట్టి చంపినవాడు దావీదు భక్తుడు. గాతు పట్టణానికి చెందిన ఫిలిస్తీయుడు అనేటువంటి గొల్యాత్ అన్నవాడిని దేవుని శక్తి చేత, దేవుని ఆత్మబలము చేత ఖడ్గము ధరించి చంపినవాడు. అంతటి శక్తిమంతుడైన దావీదు. దైవజనాంగమా, ఈ 61వ కీర్తన రాసేసరికి అంటున్నాడు, దేవా, నా మొర ఆలకిస్తావా అని అడుగుతున్నాడు. ఎన్ని సంవత్సరాలుగా మందిరానికి వస్తున్నాం కదా, ఎన్ని సంవత్సరాలుగా దైవ సన్నిధిలో ఉంటున్నాం కదా, దేవుని పాదాలు పట్టుకుంటున్నాం కదా, బలిపీఠపు కొమ్ములు పట్టుకుని బ్రతుకుతున్నాం కదా. ఇలా ఎప్పుడైనా అడిగావా, ప్రభువా, ఎంతకాలం నీ సన్నిధిలో ఉన్నాను కదా, ఎంతకాలం నీ మందిరంలో ఉన్నాను కదా, నా ప్రార్థన వింటున్నావా? నా ప్రార్థన ఆలకిస్తున్నావా? ఇంతకాలం కష్టాల్లో ఉన్నాను కదా, వేదనలో ఉన్నాను కదా, దుఃఖంలో ఉన్నాను కదా, బాధలో ఉన్నాను కదా, బలహీనతలో ఉన్నాను కదా, నన్ను లేవనెత్తడానికి నీకు ఇష్టం లేదా? ఎందుకని నన్ను విడిచిపెట్టావు? ఎందుకని నన్ను దాటిపోయావు? నాకు ఒక మంచి ఇల్లు లేదే, నాకు ఒక మంచి ఉద్యోగం లేదే, నాకు మంచి ఆదాయం లేదే, కష్టపడుతున్నాను కానీ, పనికి వెళ్తున్నాను కానీ, పని పాటలు చేస్తున్నాను కానీ, వ్యవసాయం చేస్తున్నాను కానీ సరైన ఆదాయం రావట్లేదే, నా సంపాదన అంతా సిల్లు సంచిలో పడిపోయిన దానికి అయిపోతుంది కదా, కష్టపడిన సంపాదన అంతా యజమాని తాగేస్తున్నాడేమో, కష్టపడిన సంపాదన అంతా అనారోగ్యమై ఆసుపత్రుల వెంట వెళ్ళిపోతుందేమో, కష్టపడిన ఆదాయం అంతా సిల్లు సంచిలో పడిన దానిలో కింద పడిపోతుందేమో. ఏ దుఃఖంలో ఉన్నావో నాకు తెలియలేదు, ఏ వేదనలో ఉన్నావో నాకు తెలియలేదు. ఈ ముగింపు సభలో దేవుని ప్రతినిధిగా చెప్తున్న మాట, దావీదు భక్తుడు చేసినట్లుగా ఈ ప్రార్థన చేయగలిగితే, అయ్యా, నా మొరాలకిచ్చునైనా నాకు సమాధానం కావాలి తండ్రి అని అడిగినట్లయితే నా దేవునికి సమాధానం ఇవ్వడానికి సమర్థుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కిందో మాట అంటాడు, చదివారు పాల్పించాడు. కిందో మాట అంటాడు, నా ప్రాణము తల్లడిల్లగా నేను బూది గంతాల నుంచి మొరపెడుతున్నాను అంటాడు. నా ప్రాణం తల్లడిల్లగా. ఇక్కడ దావీదు భక్తుడు చెప్పిన మాట, ప్రాణం తల్లడిల్లిపోతున్న పరిస్థితి. ఏ పరిస్థితి అమ్మ చెప్పండి? నా భాష మీకు అర్థమవుతుందా? నా మాట మరే చెప్పండి గట్టిగా. దావీదు భక్తుడు అంటున్న మాట, నా ప్రాణము తల్లడిల్లగా. ఇంకొంచెం గట్టిగా, నా ప్రాణము తల్లడిల్లగా నేను బూది గంతముల నుంచి నేను నీకు మొరపెడుతున్నాను అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రాణం తల్లడిల్లిపోతున్న పరిస్థితి, ఏమీ అర్థం కాని పరిస్థితి, ఎటు వెళ్ళినా నష్టమే, ఏ మార్గంలో వెళ్ళినా కష్టమే, ఏ పరిస్థితి అయినా సరే, ఎటుగా ప్రయాణం చేసిన అవమానమే. అలాంటి తల్లడిల్లిపోతున్న అనుభవంలో దావీదు భక్తుడు అంటాడు, నా ప్రాణం తల్లడిల్లగా నేను బూది గంతాల నుంచి నీకు మొరపెడుతున్నాను అంటున్నాడు. అమ్మా,
యవ్వన కాలమంతా, బాల్యకాలమంతా తండ్రిని విడిచి, ఇంటిని విడిచి ఎక్కడో అరణ్యంలో పెరిగాడు. గొర్రెల కాపరిగా ఉన్నాడు. అక్కడ ఏం సమృద్ధి లేదు. ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి చలించిపోయినటువంటి పరిస్థితి దావీదు భక్తుడిది. ఇక కాలం ముగిసింది, బాల్యం కాస్త ముగిసి యవ్వన కాలానికి వచ్చాడు కదా. ఈ యవ్వన కాలానికి వచ్చిన తర్వాత ఏమో సౌలు రాజు తరుముతా ఉన్నాడు. తరిమితే కాస్త కాలం ఎంగేదిలో దాక్కున్నాడు, కాస్త కాలం జీపారణ్యంలో దాక్కున్నాడు, కాస్త కాలం ఏమో రమాలో దాక్కున్నాడు సమూయేలు భక్తుడి దగ్గర. అలా దాక్కోవడమే, పరిగెట్టడమే యవ్వన కాలం అంతా. బాల్యమంతా అరణ్యాల పాలైపోయింది. యవ్వన కాలం అంతా సౌలు రాజు తరమడం ప్రారంభించాడు. ఇక సౌలు కాలం కూడా అయిపోయింది, కాస్త నెమ్మది పొందుదాం, పిల్లలందరూ పుట్టారు, ఎదుగుతున్నారు, పెద్దవారు అవుతున్నారు అనుకునేసరికి దావీదు కడుపున పుట్టిన అబ్షాలోము అనబడిన వాడే బహు సౌందర్యవంతుడు. కన్న తండ్రి అని చూడకుండా దావీదుని అరణ్యంలోకి తరమడం ప్రారంభించాడు. తనను ఏట ఈసిరి చంపాలనుకున్న సౌలునే ఏమీ చేయలేదు కదా దావీదు. తన కడుపున పుట్టిన అబ్షాలోమును ఏం చేస్తాడు? ఏమీ చేయకుండా విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయిన మంచి మనస్సు కలిగినటువంటి మంచి మనస్సు కలిగిన తండ్రి దావీదు భక్తుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దైవ జనాంగమా, జాగ్రత్తగా ఆలకించు. ఇక ఏ కాలంలో కూడా ఆయనకి నెమ్మది లేదు. ఓ కాలమంతానేమో అరణ్యంలో, ఓ కాలమంతానేమో సౌలు రాజు తరుముతూనే ఉన్నాడు. కాస్త నెమ్మది పొందుదాం అనుకునేసరికి అబ్షాలోము తరవడం ప్రారంభించాడు. ఇక నెమ్మది ఎక్కడుంది? తల్లడిల్లిపోతున్న అనుభవమే. ఈ తల్లడిల్లిపోతున్న అనుభవంలో ఏం చేయాలో తెలియక మొర్ర పెట్టడం ప్రారంభించాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు, మోకరించడం ప్రారంభించాడు, అంగలార్చడం ప్రారంభించాడు. తల్లడిల్లిపోతున్న అనుభవం. ఏ కష్టం వచ్చిందో, ఏ నష్టం వచ్చిందో, ఏ దుఃఖం వచ్చిందో, ఏ బాధ వచ్చిందో, ఏ వేదన వచ్చిందో తెలియలేదు, కానీ అల్లాడిపోతున్నాడు, తల్లడిల్లిపోతున్నాడు. ఆ తల్లడిల్లిపోతున్న అనుభవంలో దేవుని పాదాలు పట్టుకోవడానికి ఇష్టపడ్డాడు దావీదు భక్తుడు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ముగింపు సభలో దేవుని ప్రతినిధిగా అడుగుతున్నాను, నీ జీవితంలో ఏ తల్లడిల్లిపోయే అనుభవంలో ఉన్నావు? అప్పుల్లో కూరుకుపోయావా? ఆర్థిక పరిస్థితుల్లో కొట్టిమిట్లాడుతున్నావా? శరీరం పైకి బాగానే కనబడుతున్నా లోపల అనారోగ్యంతో బాధపడుతున్నావా? కలిగిన కష్టాన్ని బట్టి, కలిగి ఉన్న దుఃఖాన్ని బట్టి ఎవరికి చెప్పుకోవాలో తెలియలేక నలిగిపోతున్న అనుభవాల్లో ఉన్నావా? కట్టుకున్న యజమాన్ని బట్టి, కడుపును పుట్టిన బిడ్డలను బట్టి, ఇంటిలోకి వచ్చిన నష్టాన్ని బట్టి, కలిగి ఉన్న బాధను బట్టి తల్లడిల్లిపోతున్న అనుభవాలు ఈ రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చున్నావేమో. ఈ ముగింపు సభలో దేవుని ప్రతినిధిగా ప్రకటిస్తున్నాను, ఆనాడు తల్లడిల్లిపోతున్న అనుభవాల్లో దావీదు భక్తుడు దేవుని పాదాలు పట్టుకున్నగా దావీదుని ఓదార్చి ఆదరించిన ఆ దేవుడే ఈ రాత్రి నిన్ను ఆదరించడానికి, ఓదార్చడానికి సమర్థుడు. ఆయన పేరు నజరేయుడని యేసని ప్రకటిస్తున్నాను. చప్పట్లు కొట్టు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ కష్టంలో ఉన్నావు? ఏ బాధలో ఉన్నావు? ఏ ఇరుకులో వచ్చావు ఇక్కడికి? ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్నావా? ఇక నా పరిస్థితి ఇంతే అని అనుకుంటున్నావా? నాన్నవారు అందరూ విడిచిపెట్టేశారని బాధపడుతున్నావా? ఇక నేను కోలుకోలేనేమో అని అనుకుంటున్నావా? ఇక నన్ను చేరదీసేవారు ఎవరు లేరని అనుకుంటున్నావా? ఇక నాకు సహకరించేవారు ఎవరు లేరని అనుకుంటున్నావా? ఏం చేయాలో తెలియక ఇక నా బ్రతికింతే, నేను మారిపోయాను, ఇక నేను మధురంగా మార్చబడే అవకాశమే లేదు అని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు ఏ తల్లడిల్లిపోతున్న అనుభవంలో ఇక్కడ ఉన్నావో నాకు తెలియలేదు. లేదా ఎక్కడున్నావో ఈ మైక్ శబ్దం ద్వారా ఏ ఇంటిలో నుంచో, ఏ ఇంటి బయట నుంచో, ఏ అరుగు మీద కూర్చుని వింటున్నావో నాకు తెలియలేదు, కానీ నువ్వు తల్లడిల్లిపోతున్న అనుభవం నుంచి, నీ కష్టకాలం నుంచి, నీ గడ్డు కాలం నుంచి, నీ వేదన కాలం నుంచి, నీ దుఃఖ కాలం నుంచి విడిపించగలిగిన వాడు ఒకడున్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉండగా బంధకాలు తెగిపోతున్నాయి, దెయ్యాలు పారిపోతున్నాయి. అంత బలమైన నామం అది. చప్పట్లు కొట్టి గట్టిగా. ఆ మాటలు చెప్పాక దావీదు భక్తుడు అంటాడు, అయ్యా నువ్వు నాకు ఆశ్రయంగా ఉన్నావు కదా, నువ్వు నా కోటగా ఉన్నావు కదా, నువ్వు నా కొండగా ఉన్నావు కదా, యుగ యుగాలు నీ గుడారంలో ఉంటానయ్యా,
అని దావీదు భక్తుడు ప్రార్థనలోనే ప్రార్థన చేస్తూ అంటాడు, వాగ్దానాలు ఎత్తిపట్టడం ప్రారంభించాడు. అయ్యా, నాకు ఆశ్రయం నువ్వే కదా, ఇక నాకు దిక్కెవరున్నారు చెప్పు, నా ఆశ్రయం నువ్వే కదా, నా కోట నువ్వే కదా, శత్రువులు ఎదుట బలమైన కోటగా ఉన్నవాడు నువ్వే కదా. యుగ యుగాలు నీ గుడారంలో ఉంటానయ్యా, యుగ యుగాలు నీ సన్నిధిలో ఉంటానయ్యా, యుగ యుగాలు నీ బలిపీఠపు కొమ్ములు పట్టుకుని బ్రతుకుతానయ్యా. నీ రెక్కల చాటున దాగు కొనాలనే ఆశ, మేఘమెక్కాలనే ఆశ, నిన్ను చూడాలనే ఆశ. ఆనాడు దావీదు భక్తుడైతే నీ రెక్కల క్రింద దాక్కుంటానన్నాడు. కానీ ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ తల్లడిల్లిపోతున్న అనుభవంలో ఉన్న నీవు నిశ్చయంగా ఎలా అడుగు, అయ్యా ఈ మేఘమెక్క అనుభవంలోకి, ఈ బాధల నుంచి, కష్టాల నుంచి విడిపించగలిగిన అనుభవంలోకి నన్ను నడిపించేయని నువ్వు అడగలిగితే నిశ్చయంగా నా దేవుడు నీకు సమాధానం ఇచ్చేవాడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. మనం ఆరాధించే దేవుడు ఎవరు అనంటే, దేవుని వాక్యం చెప్తుంది, లేనివి ఉన్నగాను ఉన్నవాటిగాను, ఉన్న వాటిని లేని వాటిగాను మార్చేవాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. లేనివి చెప్పండి, లేనివి ఉన్నవాటిగా మార్చగలిగేవాడు. మీ అందరికీ, మీతో పాటు నాకు కూడా ఓ మంచి పాట వచ్చు. ఆ పాట పేరేంటి చెప్పనా? ఇలా చేయి పైకి ఎత్తండి ఒకసారి. ఆ పాట పేరు లేదు. చెప్పండి, చేయి దించేసారా? పైకి ఎత్తండి. ఆ పాట పేరేంటి అమ్మా? ఇంకొంచెం గట్టిగా. లేదు. ఏంటి ఆ పాట పేరు? అది రోజు పాడుకునే పాటే. అది రోజు ఇక్కడ కూర్చున్న పెద్దోళ్ళని అడిగితే, అయ్యా మీ ఒంట్లో ఆరోగ్యం ఉందా అని అంటే వారు అంటారు, ఆరోగ్యం ఉందంటే లేదు. సరే, ఇక్కడ కూర్చున్నావు కదా, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, నీ బ్యాంకులో మంచిగా ధనం ఉందంటే నువ్వేం చెప్తావు అమ్మా? అక్కడ కూర్చున్న కొంచెం పెద్ద తల్లు ఉన్నారు కదా, అమ్మ నీ హృదయంలో నెమ్మది ఉందా అని అంటే నువ్వేమంటావు చెప్పాలి. ఇక్కడ కూర్చున్న తల్లులు, పెద్దోళ్ళు ఉన్నారు కదా, అమ్మ నీ ఇంట్లో క్షేమం ఉందా అని అంటే నువ్వేమంటావు? నీ ఇంట్లో సమృద్ధి ఉందా అంటే, సమృద్ధి ఉందా అంటే లేదు, క్షేమం ఉందా అంటే లేదు, ఆరోగ్యం ఉందా అంటే లేదు, ఏది అడిగినా లేదు 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 అనే పాట నీకొచ్చు. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరో చెప్పనా? లేని వాటిని ఉన్న వాటిగా పలికే దేవుడు. ఈ సభల్లో లేదు అని అనుకుంటున్నావేమో, నాకు ఆరోగ్యం లేదు, నాకు నెమ్మది లేదు, నాకు సమాధానం లేదు, నాకు సమృద్ధి లేదు, నా దగ్గర ధనము లేదు, నా దగ్గర జ్ఞానం లేదు అని అనుకుంటున్నావేమో. నా దేవుడు లేని వాటిని ఉన్న వాటిగా మార్చే దేవుడు. నువ్వు నమ్మకంగా మందిరానికి వెళ్ళు, నమ్మకంగా ఆదివారం క్రమం తప్పకుండా వెళ్ళు, శుక్రవారం క్రమం తప్పకుండా వెళ్ళు, మోకరించు, ప్రభు పాదాలు పట్టుకో, దైవజనులు చెప్పే వాక్యాన్ని నమ్మకంగా విను, విన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుంటా ఉండు. లేదని ఏ నోటితో చెప్పావు అదే నోటితో, ఆరోగ్యం లేదన్నావు కదా, మరుసటి ఏట ఇదే దినానికి ఆరోగ్యం ఉంది అన్నట్లుగా చేయగలిగిన వాడు దేవుడు. ఇల్లు లేదని చెప్తున్నావు కదా, మరుసటి ఏట ఇదే దినానికి ఇల్లు ఇచ్చాడు దేవుడు అని చెప్పగలిగిన వాడు దేవుడు. సంతానం లేదని బాధపడుతున్నావు కదా, మరుసటి ఏట ఇదే ఆరాధనకి చంటి బిడ్డని ఎత్తుకుని మందిరానికి నడిపించగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. లేని వాటిని ఉన్న వాటిని లేని వాటిగా మార్చేవాడు. అనారోగ్యము నీలో ఉందా, ఆ ఉన్నదాన్ని లేనిగా మార్చి, ఆ మలాకీ భక్తుడు చెప్పినట్లుగా ఆయన రెక్కల కింద ఉన్న ఆరోగ్యాన్ని నీకివ్వగలిగిన వాడు. ఆయన గాయాల ద్వారా నీకు స్వస్థత ఉందని ప్రభువు చెప్పాడు. నీ ఒంట్లో ఉన్న బలహీనతకి, నీ శరీరంలో ఉన్నటువంటి వ్యాధికి, బలహీనతకి, హాస్పిటల్ చుట్టూ కాళ్ళు అరిగిపోయేటట్లుగా తిరిగేవేమో, ఎక్కడికి వెళ్ళినా సరైన వైద్యం అందట్లేదేమో, ఎక్కడికి వెళ్ళినా సరైనటువంటి సదుపాయాలు లేక తల్లడిల్లిపోతున్న అనుభవాల్లో ఉన్నావేమో. దేవుని పాదాలు పట్టుకో. ఏం చేయాలి? ఎవరు మాట్లాడతలేదే చెప్పండి. దేవుని ఇంకొంచెం గట్టిగా. తల్లడిల్లిపోతున్నప్పుడు ఏం చేయాలి? అది తప్ప అన్నీ చేస్తారు మనోళ్ళు. అది తప్ప చెప్పండి. ఇప్పుడంటే కాలం మారింది, కానీ ఇది వరకు మా ప్రాంతంలో జ్వరం వస్తే తాయితీ కట్టడానికి తీసుకెళ్ళేవారు. ఎక్కడికి చెప్పరే?
మాట్లాడతలేదు. ఎవరైనా ఉన్నారేంటి ఇక్కడ? అమ్మా, డోలో 650 వేసుకుంటూ మానేసి, మందులు వేయటం మానేసి, జ్వరం బిల్లు వేస్తాం మానేసి ఎక్కడ తీసుకెళ్ళేవారు? ఆడు చీపురు కాడ తిరిగేసి బాధ్యనే కానీ జ్వరం తగ్గేది చెప్పరా? ఏం చేయాలి, ఏం చేస్తున్నావు? నువ్వు తల్లడిల్లిపోయే అనుభవం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు వేదన వచ్చినప్పుడు నువ్వు ప్రభు పాదాలు పట్టుకుని ఉంటే దేవుడు ఆ బాధను తొలగించగలిగిన వాడే. దావీదు భక్తుడు చిన్నవాడేం కాదు. దావీదు భక్తుడు గొల్యాతు అనబడిన ఫిలిస్తీని బహుదేహదారుద్యం కలిగిన వాడినే చంపి అవతల పడేసినాడు. సింహాన్ని చంపినోడు, ఎలుగుబంటిని చంపినోడు, తన మందను సక్రమంగా కాసిన కాపరి. అంతటి భక్తుడే శ్రమ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఈరోజు నువ్వు పట్టుకుంటున్నావా? కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకోగలుగుతున్నావా? కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దైవ మందిలో ఉండగలుగుతున్నావా? నీ కష్టకాలంలో ప్రభువుని ఆరాధించగలుగుతున్నావా? నీ దుఃఖకాలంలో నీ ప్రాణం తల్లడిల్లిపోతున్న అనుభవంలో ప్రభువుని ఆరాధించగలుగుతున్నావా? ఏది నువ్వు సంపాదించుకున్న సాక్ష్యం? ఇక్కడ దావీదు అంటాడు, దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానాలు, అయ్యా నాకు ఆశ్రయంగా ఉంటానన్నావు కదా, యుగయుగాలు నీ కోటలో ఉంటాను, నా కోట నా కొండ నీవే కదా అని దేవుడిచ్చిన వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోయావా? నిన్ను విడువనన్నాడు కదా, నిన్ను ఎడబాయనన్నాడు కదా, నిన్ను దాటిపోనన్నాడు కదా, నిన్ను అరిచేతిలో చెక్కుంటానన్నాడు కదా. ఆ మాటలన్నీ మర్చిపోయావా? ఎందుకు చిన్నపాటి ఆ సమస్యకు ఎందుకు అంతగా దుఃఖపడిపోతున్నావు? అందుకు అంత చిన్నపాటి సమస్యకు ఎందుకు అంత బేలగా మారిపోతున్నావు? నీకు వచ్చిన సమస్య అది చిన్నదే, దాని పరిష్కారం కొరకు ఎందుకు అంతగా దిగులు పడిపోతున్నావు? నేను మాట చెప్పనా, సమస్యలు అనేవి మనకి చాలా త్వరితగతిన చాలా వేగంగా వచ్చేస్తాయి. కానీ మనం ఆరాధించే దేవుడు ఎవరంటే, మనకొచ్చిన సమస్యకు పరిష్కారాన్ని ముందే నిలవబెట్టినవాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. సమస్య మన ముందుకు ఇప్పుడంటే వచ్చింది, కానీ దాని పరిష్కారాన్ని ప్రభు ఎప్పుడు నిలవబెట్టాడు? సమస్య కంటే ముందే. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించు. నిబంధన ప్రజలు లక్షల కాల్బలం కనాను యాత్ర చేస్తున్న దినాలవి. కొంతకాలం దినాలు ప్రయాణం అవుతూ ఉండగా యాత్ర చేస్తున్న ప్రజల ముందుకి ఎర్ర సముద్రం అనే సమస్య వచ్చింది. ఏ సమస్య చెప్పాలి? ఎర్ర సముద్రం అనే సమస్య వచ్చినప్పుడు మోషే దైవజనుడు దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తుండగా దేవుడు అంటాడు, మోషే ఎందుకు ఈ సమయంలో ప్రార్థన చేస్తావు? నేను నీకు కర్ర ఇచ్చాను కదా, ఆ కర్ర చాపు ఆ ఎర్ర సముద్రం పాయలైపోతుంది అంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆ కర్ర చాపగానే దేవుడు అన్నట్లుగానే ఆ సముద్రం 2 పాయలుగా చీల్చబడింది. దేవుడు చెప్పినట్లుగా ఆ సముద్రం చీల్చబడి ఆరిన నేలగా మార్చబడింది. ఆరిన నేలగా మార్చబడమే కాదు, కానీ ఆ ఆరిన నేలలో ప్రజలందరూ నడువుగా శత్రుసైమంతా ఆరిన నేల మీదకి రాగానే దేవుడు నీటితో కప్పి వారందరిని చంపేశాడు. ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. మోషే దైవజనుడికి కర్రను ముందిచ్చాడా, ఎర్ర సముద్రం అనే సమస్యను ముందిచ్చాడా? చెప్పాలి. కర్ర ఇచ్చిన చాలా దినాల తర్వాత ఎర్ర సముద్రం అనే సమస్య వచ్చింది. ఆ సమస్యను పరిష్కరించడానికి కర్ర చాలా దినాల ముందే ఇచ్చాడు. నీ జీవితంలో ఏ సమస్య ఉందో నాకు తెలియలేదు. నువ్వు ఏ సమస్యతో ఇక్కడికి ఆరాధనకు వచ్చావో నాకు తెలియలేదు. దైవ జనాంగమా ఈ ఆరాధన క్రమాన్ని ఇంటి దగ్గర ఉండి వింటున్న దైవ ప్రజలు ఉన్నారు. మందిరానికి రాలేక, సంఘానికి రాలేక, ఎవరికి చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థం కాక ఇంటి ముందు కూర్చుని, ఇంటి పైన కూర్చుని వింటున్న ఓ దైవ జనాంగమా, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, నీ సమస్యకు నా దేవుడు పరిష్కారం ఎప్పుడో పెట్టాడు. నీ సమస్యకు నీ పరిష్కారాన్ని నా దేవుడు ఎప్పుడో దాచుచ్చాడు. ఈ రాత్రైన ప్రభు సన్నిధానంలో నమ్మకంగా నిలవబడితే నీ సమస్యలన్నిటికీ పరిష్కారం ఇవ్వగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న దేవుడు అని చెప్తున్నాను. చప్పట్లు కొట్టు గట్టిగా. ఇప్పుడు చెప్పండి, ఎర్ర సముద్రం ఉందా, కర్రే ముందా? చెప్పాలి. దేవుడు ఒక్కసారి పిలుచుకున్నాడు అని అంటే
తన సొత్తైన ప్రజలుగా మార్చుకున్నాడు అని అంటే ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం ఆయనే చూపించుకుంటూ పోతాడు. ఏ సమస్యలో ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ దుఃఖంలో ఉన్నావు, ఎంతగా తల్లడిల్లిపోతున్నావు, నీ తల్లడిల్లిపోతున్న ప్రతి అనుభవానికి దైవజనాంగమా నిశ్చయంగా ప్రభు పాదాలు పట్టుకుని, అయ్యా దావీదు భక్తుడైతే అన్నాడు, నా కొండవు నువ్వే, నా కోటవు నువ్వే, యుగ యుగాలు నీ గుడారాల్లో ఉంటానయ్యా, నీ రెక్కల చాటున ఉంటానయ్యా అని దేవుడిచ్చిన వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేశాడు. దేవుడు నీకు అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు కదా. దేవుని లేఖనంలో ఆది కాండం నుంచి ప్రకటన పుస్తకం వరకు అనేక వాగ్దానాలు ఉన్నాయి. విడువను ఎడబాయిని అన్నాడు కదా, అరిచేతిలో చెక్కుకున్నాను అన్నాడు కదా, ఏ అపాయము రాదన్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి జుట్టైన దూత కావలి ఉండి వారిని రక్షించినని వాగ్దానం ఇచ్చాడు కదా. ఆ వాగ్దానాలు ఎత్తిబట్టి ప్రార్థన చేయగలిగితే తల్లడిల్లిపోతున్న ప్రతి అనుభవం నుంచి నిన్ను లేవనెత్తగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. ఎంతగా తల్లడిల్లిపోతున్నాడంటే ఒకరోజు అరణ్యంలోకి వెళ్ళిపోతున్నాడు. అది సాయంకాలం చల్లపూట, సుమారుగా 5, 6, 6:30 ఆ సమయం అవ్వచ్చు. అది సాయంకాలం కదా. దావీదు భక్తుడు అలా అరణ్యంలోకి వెళ్ళిపోతూ ఉండగా, అలా అరణ్యంలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఓ చెట్టు కనబడింది. ఏం కనబడింది చెప్పాలి. ఇలాగే ఓ వేప చెట్టు లాంటిది ఓ చెట్టు కనబడితే ఆ చెట్టు దగ్గర ఆగిపోయాడు దావీదు. ఆగిపోయి, ప్రభువా, ఆ చెట్టు మీద ఒంటరిగా ఒక పిచ్చుక కనబడుతుంది, నాకు ఒంటరిగా ఒక పిచ్చుక కనబడుతుంది. అది గాలికి అటు ఇటు తిరుగుతుంది. ఆ పిచ్చుకలాగే నా జీవితం కూడా అయిపోయింది కదా. బాల్యమంతా అరణ్యంలో ఏడ్చాను, యవ్వన కాలం అంతా సౌలు రాజు తరిమాడు. కాస్త కుదుట పడ్డాను అనుకునేసరికి ఆ కడుపును పుట్టిన అబ్షాలోమే తరవడం ప్రారంభించాడు. అధికారాన్ని వదులుకొని, రాజ్యాన్ని వదులుకొని, కుటుంబాన్ని వదులుకొని ఇలా అరణ్యంలో వెంబడి వచ్చేసాను కదా. నాతో హోషే రాలేదు, అభిషే రాలేదు, యోవాబు రాలేదు, అహీతోపెలు రాలేదు, ఎవ్వరు రాలేదు. ఒంటరిగా వచ్చేసాను. ఒంటరిగా వచ్చినప్పుడు అది సాయంకాలం చల్లపూట 5, 6, 6:30 అయి ఉంటుంది. ఆ సమయానికి దావీదు భక్తుడికి ఒక విషయం కనబడుతుంది. ఆ విషయాన్ని చెప్తాను. 102వ కీర్తన 7వ చరణాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. 102వ కీర్తన 7వ చరణం. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుక వలె నేనున్నాను అంటున్నాడు. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో పోతున్నాను. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో. ఓ ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను, కన్నీటితో కుమిలిపోతున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరందరూ అనుకోవచ్చు మా గుంటూరు రాజా గారు రాశారు ఈ పాట అని. ఈ పాటలోని మాటలు దావీదు భక్తుడు రాసుకున్నాడు. ఏమని రాశాడంటే, రాత్రి మెలకుగా ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె నేను ఉన్నాను. దావీదు భక్తుడు కూడా తన ఇంటిని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి ఒంటరిగా అరణ్యంలోకి వచ్చాడు. ఎక్కడికి? ఇంకొచ్చు గట్టిగా, అరణ్యంలోకి వచ్చాడు. ఆ ఒంటరిగా పిచ్చుక అటు ఇటు గాలి కూగుతున్నట్లుగానే ఈ అరణ్యంలో ఏటెల్లాలో తెలియక అటు ఇటు తిరుగుతున్నాడు దావీదు భక్తుడు. ఆ ఒంటరి పిచ్చుక మాదిరిగా నా జీవితం ఉంది కదా. అసలు దానికి నాకు ఏదైనా పోలిక కొంతైనా సరే, ఏమైనా ఏమరపాటు ఉంది కదా. ఏమరపాటు ఏదైనా ఉందా? అది ఎలాగైతే ఉందో నేను కూడా అలాగే ఉన్నాను. ఆ పిచ్చికి ఎలాగైతే ఊగుతుందో నేను అలాగే ఊగుతున్నాను. ఆ ఒంటరిగా ఎలాగుందో నేను కూడా నా ఒంటరి బ్రతుకుని అలాగే బ్రతుకుతున్నాను అని దావీదు తన ఆలోచన తాత్పర్యాన్ని వివరిస్తున్నాడు. ఏమని? రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె నేను ఉన్నాను అని అంటున్నాడు. ఎంత బాధ అది, ఎంత తల్లడిల్లిపోయే అనుభవం అది. దైవజనాంగమా,
ఆ మాటల్లో ఉన్న శ్రావ్యమైనటువంటి మధురమైనటువంటి చక్కటి మర్మాన్ని నేను వివరిస్తాను, జాగ్రత్తగా ఆలకించాను. దావీదు సాయంకాలం అలాగ వెళ్తున్నాడు. అతనికి కనబడుతుంది ఒక పిచ్చుక. అది చెట్టు చిత్తడి కొమ్మ నుండి అటు ఇటు గాలికి ఊగుతుంది. ఓ మంచి మాట అడుగుతాను, చెప్పండి. పక్షి జాతికి ఉన్న సహజ సిద్ధమైన లక్షణం, స్వభావం ఏంటంటే చీకటి పడేసరికి అది తన గూటిలోకి, మీరు మాట్లాడతలేదు, మా పవినయ్ గారు అని మాట్లాడుతున్నారే నిన్ను, చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పు. పక్షికి ఉన్న సహజ సిద్ధమైన స్వభావం లక్షణం ఏంటంటే అది చీకట పడేసరికే గూటిలోకి. సరే, గూడు ఎక్కడుంటుంది? చెట్టు మధ్యన ఉంటుందా? చెట్టు పై భాగాన ఉంటుందా? చెట్టు అలా ఉంటే చెట్టుకి ఇలా వేలాడుతూ ఉంటుంది కిందకి. అంటే పై భాగాన కాదు, కిందకి వేలాడుతుంది, మధ్య భాగానే ఉంటుంది. గూళ్ళన్నీ ఇలా త్రిభుజాకార పద్ధతిలో ఉన్నటువంటి కొమ్మల దగ్గరే రౌండ్ సర్కిల్గా కొట్టుకుంటుంది. లేదా చిన్న జాతి పిచ్చుకలైతే చెట్ట చివరిని కొమ్మలకు ఉన్నటువంటి ఆ కొమ్మలకి కింద అలా జారేటట్లుగా వాటి గూళ్ళ నిర్మాణం చేసుకుంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ పిచ్చుక చెట్టు పై భాగానుందా, మధ్య భాగానుందా? ఒంటరిగా చెట్టు పై భాగాన కూర్చుని అటు ఇటు ఊగుతుంది, ఒంటరిగా కనబడుతుంది. చెట్టు గూళ్ళన్నీ చెట్టు మధ్య భాగాల్లో ఉంటే, తన ఇల్లంతా మధ్య భాగంలో ఉంటే, ఇది చెట్టు పైన ఏం చేస్తుంది అసలు? దీని గూటులో లేకుండా గూటి పైన ఉంది ఏంటి అసలు? రెండవది, ఇది ఒంటరిగా ఉంది అని అంటే దాని జతపక్షి ఏమైనట్లు? ఇది ఒంటరిగా ఉంది అని అంటే దాని జతపక్షి ఏమైనట్లు? సాయంకాలం అయ్యేసరికి అది తన ఇంటిలోకి, తన గృహంలోకి, తన గూడిలోకి వెళ్ళిపోవాలి కదా. కానీ గూడి కాలదనుకుని ఇంటిపైకి, చెట్టు పైకి వచ్చి ఎవరు లేని దానిగా, దిక్కు లేని దానిలాగా అలాగో ఇలాగో ఊగుతుంది. అంటే దానికి కలిగిన కారణం ఏంటి? ఏ వేటగాడు వచ్చి తన గృహాన్ని పాడు చేశాడు? ఏ విష సర్పం వచ్చి తన గూటిలో ఉన్న గుడ్లను తినిందో, దాని పిల్లలు తినిందో, ఏమైందో, దాని కుటుంబాన్ని ఏది పాడు చేసిందో తెలియలేదు. కానీ ఆ గూడిని విడిచి గూడి పైన ఉన్న చిటారు కొమ్మకెక్కి ఆ పిచ్చికి అటు ఇటు ఊగుతూ ఏడుస్తూ ఉంది. అంటే దానికి కలిగిన కారణం, ఏ పామ వచ్చి దాడి చేసైనా ఉండాలి, లేదా ఏ వేటగాడైనా దాన్ని దాడి చేసి ఉండాలి. దాని గృహంలో, దాని గూడులో ఏదో కలవరం రేగుండాలి. అందుకనే అది ఆ గూడుని విడిచి చెట్టు బయటకు వచ్చి చెట్టు పైన ఒంటరిగా ఉండి విలపిస్తుంది. అది ఒంటరిగా ఉందంటే దాని జతపక్షి ఏమైనట్లు? దైవజనంగా మా దావీదు ఇలాగే అంటున్నాడు, అయ్యో నాకు ఇంతమంది బిడ్డలు ఉన్నారు కదా, దాదాపుగా 19 మంది సంతానం నాకు ఉంది కదా, ఎవరు లేరు. అందరిని విడిచి, ఆ గూడిని విడిచి, గుడారాన్ని విడిచి, రాజ్యాన్ని విడిచి బయటకు వచ్చాను, ఒక్కడే ఉన్నాను. ఆ పిచ్చిగా ఒంటరిగా ఉంది. దావీదు భక్తుడైన నేను అది దాని గుడారాన్ని విడిచి బయటకు వచ్చింది. నేను నా రాజ్యాన్ని విడిచి నేను బయటకు వచ్చానంటే నా కొడుకు నన్ను తరుముతున్నాడు కదా, నా ఇంట్లోనే నాకు దుఃఖం ఉంది కదా. ఆ పిచ్చుకు కూడా బయటకు వచ్చిందంటే దాని ఇంట్లో ఏమైంది? దాని గూళ్ళో ఎవరు చొరబడ్డారు? ఆ గూడి మీద ఎవరు దాడి చేశారు? ఆ గూళ్ళో ఏ దుష్టకార్యాలు పాల్పడ్డారు? ఏ వేటగాడు వచ్చి గురి పెట్టాడు? అది ఒంటరిగా ఉందంటే దాని జతపక్షి ఏమైనట్లు? మంచి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఉంది, రాత్రి మెలకువగా ఉండి. రాత్రి ఇంకొంచెం గట్టిగా, పక్షులన్నీ సందలాడే సమయానికే గూట్లోకి వెళ్ళి అవి నిద్రిస్తాయి కదా. మరి ఇది రాత్రంతా మెలకువగా ఉంది అని అంటే, దీని కడుపులో ఎంత బాధ ఉండాలి? ఏ పక్షి అయినా రాత్రంతా మెలకువగా ఉంటుందా? ఆ ఉండే పక్షులు ఉన్నాయి, ఆ జాతి వేరంట కదా, అది కోస్తే మొత్తం నాశనమేనంట కదా. అది గుడ్లగూబు జాత, తీతువా అని నేను చెప్పట్లేదు, దాని జోలికి నేను పోవట్లేదు. దైవజనంగా జాగ్రత్తగా ఆలకించు. ఈ పిచ్చుక రాత్రి మెలకువగా ఉంది అని అంటే, రాత్రి మెలకువగా ఉంటాయా?
ఇవి సాయంకాలానికే గూటిలోకి వెళ్ళి పవలిస్తాయి కదా. గూటిలోకి వెళ్ళలేదు, గూడిలోకి వెళ్ళలేదంటే దాని గూడిలో ఏం జరిగింది? అది ఒంటరిగా ఉందంటే దాని జత ఏమైంది? అది రాత్రి మెలకువగా ఉంది అని అంటే, రాత్రి మెలకువగా ఎవరుంటారు అమ్మా? ఇంటి నిండా అప్పులు ఉన్నాయి, రాత్రి నిద్ర పడుతుందా? చెప్పాలి. ఒంటి నిండా అనారోగ్యం ఉంది, నిద్ర పడుతుందా? చెప్పాలి. నిద్ర పట్టట్లేదు అని అంటే ఏదో మనసుకి బలమైన గాయం, ఏదో తెలియనటువంటి నష్టం మన జీవితాల్ని, మన బ్రతుకులు వెంటాడుతుందని దాని అర్థం. రేపటి సమయానికి ఒక 2 లక్షల రూపాయలు కట్టాలి, చేతులు చిలిగి అవ్వలేదు, నిద్ర పడుతుందా? నీకన్నా వెనకాల పెళ్ళైన వారికి దేవుడు 2-3 సంతానాన్ని ఇచ్చాడు, నీకు ఇంకా సంతానం లేదు, నిద్ర పడుతుందా? సరైన ఇల్లు లేదు, నిద్ర పడుతుందా? సరైన ఉద్యోగం లేదు, నిద్ర పడుతుందా? సరైన ఆదాయం లేదు, నిద్ర పడుతుందా? ఇది రాత్రి మెలకువగా ఉంది అని అంటే దాని జీవితంలో ఏదో జరిగింది. అయ్యో నా దేవా, నా జీవితంలో జరిగినట్లే అబ్షాలోము నన్ను తరుగుతున్నట్లే ఆ పక్షిని కూడా ఎవరో తరుగుతున్నాడేమో. రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకు వలె నేనున్నాను. ఆ పిచ్చికి గూళ్ళో లేదు, నేను నా ఇంట్లో లేను. నేను ఒంటరిగానే ఉన్నాను, ఆ పక్షి ఒంటరిగానే ఉంది. నేను మెలకువగానే ఉన్నాను, అది మెలకువగానే ఉంది అని అంటున్నాడు. అలా నీ జీవితం కూడా రాత్రి నిద్రపట్టిన అనుభవాల్లో ఉన్నావా? గుండె గూడు చెదిరిపోయి గూడు బయట నివాసం ఉంటుండు, ఎటు వెళ్ళాలో తెలియక గాలికి చెదిరిడు పొట్టిలా అటు ఇటు ఊగుతున్న అనుభవంలో ఉన్నావా? అందరూ ఉన్న ఎవరు లేనట్లుగా ఒంటరైపోయిన అనుభవాల్లో ఉన్నావా? సరైన నిద్ర పట్టక తలగడంతా తడిచిపోయి పరుపంతా కన్నీటి మయమైపోతున్న అనుభవాల్లో ఉన్నావా? నీ కన్నీటికి ఒక ముగింపును పలకగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఎవరికి చెప్పుకోలేని బాధలు ఉన్నాయా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? అందరూ పడుకున్న ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావు కదా. అందరూ ఉన్న ఎవరు లేని వారిగా ఒంటరిగా మిగిలిపోయావు కదా. ఏం చేద్దామనుకున్నా, ఏ ఆలోచనలు వేసినా ప్రతిసారి నష్టమే కలుగుతుంది కదా. ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ చిన్న అవమానం వచ్చినా ఆ పిచ్చిక కొమ్మ పైన అటు ఇటు ఊగుతున్నట్లుగా ప్రతి అవమానం చేత, ప్రతి నింద చేత కొట్టిమిట్లాడుతూ బ్రతుకుతున్నావు కదా. దావీదు అంటాడు, ఇంటి మీద మెలకువగా ఉన్న ఒంటరి పిచ్చుకలా నేనున్నానని బాధపడుతూ. తర్వాత కాలంలో దావీదు అంటాడు, రాత్రంతా బేడ్చారు కానీ ఉదయానికి నా నోట నువ్వు నవ్వుంచావు ప్రభువా అంటాడు. చప్పట్లు కొట్టు గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, హల్లెలూయా. 2 చేతుల పైకి చెప్పు, హల్లెలూయా. తల్లడిల్లిపోతున్న అనుభవంలో, కష్టకాలంలో, అవమానాల్లో, నిందల్లో, బాధల్లో, దుఃఖములో దేవుని పాదాలు పట్టుకోవడం ప్రారంభించు. రెండవదిగా దేవుడిచ్చిన వాగ్దానాలు ఎత్తి పట్టడం ప్రారంభించు. మూడవదిగా, అయ్యా యుగ యుగాలు నీ గుడారంలో ఉంటానయ్యా, నిత్య సీయోల్లో ఉంటానయ్యా, నూతన యెరూషలేములో ఉంటానయ్యా, మధ్యాకాశానికి వస్తానయ్యా, మేఘం ఎక్కుతానయ్యా. దేవుని వాగ్దానాలు చేతబెట్టి ప్రభువుని ఆరాధించు. రాత్రంతా మెలకుగా ఉండి అంగలారుస్తున్న అనుభవాల్లో ఉంటున్నావేమో. ఇంటి మీద ఒంటరిగా ఉన్న పిచ్చుకలా ఏడుస్తున్నావేమో. గుండె గూడు చెదిరిపోయిన వారిగా ఉన్నావేమో. అలాంటి చేదైన అనుభవాల్లో ఉన్నా నిన్ను 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 ఈ ముగింపు సభలో ప్రభు దావీదు భక్తుడి నోట ఉదయానికి చిరునవ్వు వచ్చినట్లుగా, రాత్రంతా ఏడ్చాను, రాత్రంతా ఒంటరి పిచ్చుకను చూసి ఏడ్చాను, రాత్రంతా సౌలు తరిమిన అనుభవాన్ని తెలుసుకుని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాను, రాత్రంతా అరణ్యంలో ఉన్న అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాను, రాత్రంతా అబ్షాలోము తరిమిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాను, కానీ ఉదయానికి నా నోట చిరునవ్వు ఉంచానంటున్నాడు దావీదు. స్తోత్రం చెప్పు గట్టిగా. మరలా 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 వచ్చే సంవత్సరానికి నీ నోట నా దేవుడు చిరునవ్వు ఉంచునుగాక, చిరునవ్వు ఉంచునుగాక, చిరునవ్వు ఉంచునుగాక. ఒంటరిగా ఉంటున్నావా? రాత్రంతా మెలకుకుంటున్నావా? చాలామంది ఇలాగే దేవుని సేవ పరిచర్యలో ఆయా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు, పాస్టర్ గారు అసలు నిద్ర పట్టట్లేదండి, అప్పుల పాలైపోయాం సార్,
చేతికొచ్చిన అందివచ్చిన బిడ్డలు మాట వినట్లు ఇస్తారు. నా యజమానికి ఇంకా మారు మనసు లేదండి. నేను సంపాదించింది, తను సంపాదించింది ప్యాకెట్లో ఖర్చు పెట్టేస్తున్నాడు, తాగేస్తున్నాడు. ఇల్లు కట్టుకుందామని దాచిన డబ్బు తాగేశాడు. బిడ్డలు చదివించుకుందాం అనుకున్నది ఖర్చు పెట్టేశాడు. ఇక నా బ్రతుకు ఇంతేనా పాస్టర్ గారు? ఇక రాత్రులు ఇద్దరు లేని గడియలండి అని అన్న కుటుంబాలు చాలా చూశాను. అలా నీ జీవితం కూడా రాత్రంతా మెలుగుగా ఉండి ఏడుస్తున్న అనుభవాలు. ఉదయం అయ్యేసరికి దేవుడిచ్చిన ధైర్యంతో పనికి వెళ్ళిపోతున్నావేమో, దేవుడిచ్చిన ధైర్యంతో ఉద్యోగం చేసుకుంటున్నావేమో, కానీ రాత్రికి ఈ శ్రమలు పోరాటాలు నీ జీవితంలో గుర్తొచ్చి రాత్రి అందరూ పడుకున్న తర్వాత, బిడ్డలందరూ పడుకున్న తర్వాత, నీ యజమాని పడుకున్న తర్వాత ఒంటరిగా ఏడుస్తున్న అనుభవాలు నీ దగ్గర ఉన్నాయి కదా. అలా దావీదు ఒకరోజు ఏడుస్తూనే ఉన్నాడు. దావీదు భక్తుడు అంటాడు, రాత్రంతా ఏడ్చాను కానీ ఉదయానికి నా నోట చెప్పాలి. దావీదు నోట చిరునవ్వు ఉంచిన వాడు నీ పట్ల కూడా చిరునవ్వు ఇవ్వగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చప్పట్లు కొట్టు గట్టిగా. ఎంత గొప్ప దేవుడైనా, ఎంత గొప్ప దేవుడైనా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, నిన్ను మర్చిపోయేవాడు కాదు. మన పితరుల్ని పోషించినట్లుగా, మన పితరుల్ని దీవించినట్లుగా మనల్ని దీవించడానికి కూడా సమర్థుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా వింటున్నారు. 5 నిమిషాల్లో ముగించేస్తాను. దైవజనంగమా, కష్టకాలంలో తల్లడిల్లిపోతున్న అనుభవంలో దేవుని పాదాలు పట్టుకోవాలి. ఏం చేయాలి? ఆ సమయంలో దేవుడిచ్చిన వాగ్దానాలు ఎత్తిపట్టాలి. ఏం చేయాలి? అయ్యా నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడిగా నేను ఉంటానయ్యా అని దేవునికి మనం వాగ్దానం ఇచ్చేటట్లుగా, దేవుని కొరకు జీవించే బిడ్డలుగా ఓ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఎంతగా తల్లడిల్లిపోతున్నాడంటే, రాత్రంతా మెలకువగా ఉండి ఒంటరిగా ఉన్న పిచ్చుకుని చూసి, ఆ పిచ్చికి నాకు ఏం తేడా ఉంది చెప్పు, అది ఎలా ఉందో సేమ్ నేను అలాగే ఉన్నాను. అది ఇంట్లో లేదు, నేను ఇంట్లో లేను. అది మెలకువగా ఉంది, నేను మెలకువగా ఉన్నాను. అది తోడు లేని పక్షిగా, ఒంటరి పక్షిగా మిగిలిపోయింది, నేను కూడా ఒంటరివాడిగా మిగిలిపోయినని ఒంటరి పిచ్చుకతో పోల్చుకుంటున్నాడు దావీదు. దేంతో చెప్పాలి? ఒకప్పుడు సింహాన్ని చంపాడు, దేన్ని? ఒకప్పుడు ఎలుగుబంటిని చంపాడు, దేన్ని? ఒకప్పుడు ఫిలిస్తీయుడైన గాతు పట్టణానికి చెందిన గొల్యాతుని చంపాడు, ఎవరిని? అంతటి బలశూరుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు, సమూయేలు భక్తుడికి ఆత్మీయ కుమారుడిగా ఉన్నవాడు దావీదు అంటాడు ఈరోజు, నేను ఆ పిచ్చుకలా ఏడుస్తున్నాను అంటాడు. ఎలాగా? కొన్ని సందర్భాల్లో మనం పెద్ద పెద్ద శూరకార్యాలు చేసిన చిన్న చిన్న కార్యాలను బట్టి, చిన్న చిన్న బలహీనతలను బట్టి సంఘానికి దూరం అయిపోతాం. దేనికి చెప్పరే? చెప్పాలి. చిన్న చిన్న విషయాలకి కలవరపడిపోతాం, చిన్న చిన్న విషయాలకి కలవరం, చిన్న చిన్న విషయాలకి భయపడిపోతూ ఉంటాం. గొల్యాతుని చంపినాడు, సింహాన్ని చంపినాడు, ఎలుగుబంటిని చంపినాడు. ఈరోజు అంటాడు 102వ కీర్తన రాసేసరికి, రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఉన్న పిచ్చుక వలె నేను ఉన్నాను అంటాడు. దేంతో పోల్చుకున్నాడు? పిచ్చుకతో. దేంతో? మొన్న మధ్యలో గూగుల్లో రాసిన విషయం ఏంటంటే, సెల్ ఫోన్ వల్ల వచ్చే తరంగాల ద్వారా పిచ్చుకలు చచ్చిపోతున్నాయంట. దేని ద్వారా? సెల్ ఫోన్ తరంగాల ద్వారా. ఎవడు రాయిచ్చి కొట్టక్కర్లే, ఈ సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ బట్టి చచ్చిపోతున్నాయంట. అదంటే ఎంత బలహీనమైన ప్రాణం అది. అంతటి బలహీనమైన ప్రాణంతో దావీదు పోల్చుకుని అంటాడు, రాత్రంతా ఏడ్చాను కానీ ఉదయానికి నా దేవుడు నన్ను కరుణించాడు. ఉదయం అయ్యేసరికి నీతి సూర్యుడు ఉదయించాడు. ఉదయం అయ్యేసరికి ఆయన రెక్కల క్రిందకు నేను వెళ్ళిపోయాను. ఉదయం అయ్యేసరికి ఆయన రెక్కల కింద ఉన్న ఆరోగ్యం నాకు వచ్చింది. ఉదయం అయ్యేసరికి ఆయన రెక్కల కింద ఉన్న ఆనందం నాకు వచ్చింది. ఉదయం అయ్యేసరికి ఆయన రెక్కల కింద ఉన్న సమృద్ధి నాకు వచ్చింది అంటున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా. హల్లెలూయా. అంతగా దేవునితో స్నేహం చేసేవాడు. దేవుడు నా హృదయానుసారుడు అన్నాడు. దావీదుని ఏమన్నాడు? నా హృదయాన్ని ఎరిగిన వాడు దావీదు అన్నాడు. అంతగా దేవునితో స్నేహం చేశాడు. ఆ మంచి మాట జ్ఞాపకం చేసి ముగించేస్తాను. దేవుని స్వభావం ఏమిటి అని అంటే, దేవుని విధాన క్రమం ఎలా ఉంటుంది అని అంటే, దైవజనాంగమా బైబిల్ గ్రంథాలు తెరిచి 2వ దినవృత్తాంతముల గ్రంథము, నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము
7వ వచనాన్ని నేను జాగ్రత్తగా చదువుతాను. నీ జనులైన ఇశ్రాయేలీల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే అని యెహోషాపాతు మాట్లాడుతున్నటువంటి మాటలు 20వ అధ్యాయం 1వ వచనాల్లోనే మోయాబీలు, అమోనీయులు, మోయనీయులు ఈ 3 జాతుల వారు కలిసి, నా వైపు చూస్తూ వినండి, ఈ 3 జాతుల వారు కలిసి వీరిపైకి యుద్ధానికి వచ్చినటువంటి పరిస్థితి. అలాంటి యుద్ధానికి వచ్చినటువంటి పరిస్థితుల్లో అక్కడ యెహోషాపాతు అంటాడు, నీ జనులైన అనగా మా ముందు నుంచి ఈ దేశములో ఉన్న కాపురస్తులందరినీ తోలివేసి, అనగా మోయాబీల్ని, అమోనీయులైన మా శత్రువులందరినీ ఈ దేశం నుంచి తోలివేసి ఈ దేశాన్ని నీ స్నేహితుడైన అబ్రహాముకి వారి సంతతికి ఇస్తానన్న దేవుడవు నీవే. అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే అని యెహోషాపాతు మాట్లాడుతున్న మాటలు ఇవి. నా వైపు చూస్తూ వినండి దైవ జనాంగమా. ఇక్కడ దేవుడు ఏ స్వభావంతో మనకు కనబడుతున్నాడంటే ఇచ్చేవాడిగా కనబడుతున్నాడు. ఎలాగా? అందరూ చెప్పండి, అందరూ చెప్పాలి. ఇచ్చేవాడిగా ఉన్నాడు కదా దేవుడు. ఇక్కడ రాయబడిన మాట, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. ఇక్కడ దేవుడు ఎలా కనబడుతున్నాడంటే ఇచ్చేవాడిగా కనబడుతున్నాడు కదా. ఎవరికి ఇస్తాడు? దారిని పోయేవాడికి కాదు, ఊరు బయట ఉన్నవాడికి కాదు, దేవుడంటే తెలియని వాడికి కాదు. ఎవరికి దేవుడు ఇస్తాడు అని అంటే ఇక్కడ వాక్యం చెప్తుంది, నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి. స్తోత్రం చెప్పండి. ఎవరి సంతతికి? నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు కాబట్టి, అబ్రహాము దేవుని స్నేహితుడైపోయాడు కాబట్టి, దేవునితోనే అబ్రహాము స్నేహం చేశాడు కాబట్టి, అయ్యా నీ స్నేహితుడైన అబ్రహాముకి వాగ్దానం ఇచ్చావు కదా, దీన్ని శాశ్వతంగా ఇస్తానన్నావని, ఇప్పుడు ఇచ్చేయని యెహోషాపాతు అడుగుతున్నాడు. దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఎవరికి ఇస్తాడంటే ఆయనతో స్నేహం చేసేవారికి ఇస్తాడు. ఎవరికి? చెప్పాలి గట్టిగా మాట. ఆయనతో స్నేహం చేసేవారికి. నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి దీన్ని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. దేవునితో స్నేహం చేసిన అబ్రహాము సంతతికి ఇచ్చాడు. నువ్వు దేవునితో స్నేహం చేయగలిగితే నీకు కూడా ఏదైనా ఇవ్వగలిగిన వాడే. నీ సంతతికి దేవుడు ఇవ్వగలిగిన వాడే. స్తోత్రం చెప్పు. నీకు కృపనివ్వగలిగిన వాడు, క్షేమాన్ని ఇవ్వగలిగిన వాడు, సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు, సంతానాన్ని ఇవ్వగలిగిన వాడు, నెమ్మదిని ఇవ్వగలిగిన వాడు, సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు, ఆస్తిని ఇవ్వగలిగిన వాడు, ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన వాడు, సంతానాన్ని ఇవ్వగలిగిన వాడు, ఐశ్వర్యం ఇవ్వగలిగిన వాడు, గూడుని ఇవ్వగలిగిన వాడు, ఆహారాన్ని ఇవ్వగలిగిన వాడు, భూమిని ఇవ్వగలిగిన వాడు. ఆనాడు అబ్రహాము సంతతికి ఇచ్చినట్లుగా ఈ రాత్రి నువ్వు అడగగలిగితే ఏదైనా ఇచ్చేవాడిగా ఉన్నాడు. నీ జీవితంలో ఏది కొరతగా ఉంది? అమ్మా, ఆరోగ్యం కొరతగా ఉందా? ఆహారం కొరతగా ఉందా? వసతి కొరతగా ఉందా? వాహనం కొరతగా ఉందా? ఏది కొరతగా ఉందో నాకు తెలియలేదు, కానీ నువ్వు దేవునితో స్నేహం చేయగలిగితే, నువ్వు దేవునితో సహవాసం చేయగలిగితే, నువ్వు దేవుని ప్రేమించగలిగితే, వాక్యానికి లోబడగలిగితే, మందిరంలో ఉండగలిగితే, సేవకుని వెంబడించగలిగితే, దేవుని వైపు చూడగలిగితే, ఓపికతో పరిగెత్తగలిగితే, ఆయనతో సహవాసం చేసి స్నేహం చేయగలిగితే దేవుడు నీకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పు. దావీదు స్నేహం చేశాడు, దేవుడిచ్చాడు. ఇక్కడ అబ్రహాము సంతతికి, అయ్యా నీ స్నేహితుడైన అబ్రహాము సంతతికి ఇస్తానన్న కదా ఇచ్చే అని అడుగుతున్నాడు. ఎవరికి ఇస్తాడు దేవుడు అని అంటే ఆయనతో స్నేహం చేసేవారికి. ఎవరికి? నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు? ఇంటి పక్కలతోనా? ఇంటి వెనకాలతోనా? ఎవరితో చెప్పాలి? నీ స్నేహం ఎవరితో నాన్న? పాట పాడమంటే, చిరకాల స్నేహితుడా, నా హృదయ నా సన్నిహితుడా,
అని ఎంత చక్కగా పాడతావు నువ్వు. నీ స్నేహం ఎవరితోటి అమ్మా చెప్పు, నీ స్నేహం ఎవరితో? ఎవరు మాట్లాడతలేదే. నీ స్నేహం ఎవరితో? మందిరానికి వచ్చే వాళ్ళతోనేనా? నీ స్నేహం ఎవరితో? ప్రభువుని అంగీకరించిన వారితోనేనా? పరిశుద్ధులకి పాపులతో పాలెక్కడదని పౌలయ్య గారు అంటాడు. నీ స్నేహం ఎవరితో? లోకల్లో తిరిగే వారితోనా? నీ స్నేహం ఎవరితో? లోక మాలిన్యంతో ఉన్న వారితోనా? నీ స్నేహం ఎవరితో? లోకస్తులతోనా? నువ్వెవరితో స్నేహం చేస్తే నీకు మేలు? దేవునితో. చెప్పండి మాట. దేవునితో అబ్రహాము స్నేహం చేశాడు. అబ్రహాము సంతతిని దేవుడు మర్చిపోలేదు. నీ పిల్లలకి ఆస్తులు ఇస్తావో, అంతస్తులు ఇస్తావో, బిల్డింగ్లే ఇస్తావో, బొలేరోలు ఇస్తావో నాకు తెలియలేదు, కానీ నీ పిల్లలకి దేవుడిని ఇవ్వగలిగితే దేవుడు సమృద్ధిని ఇవ్వగలుగుతాడు. నీ పిల్లలకి దేవుడినివి. నీ పిల్లలకి దేవుని మందిరానికి నడిపించు. నీ పిల్లల్ని వాక్యపు వెలుగులో పెంచు. నీ పిల్లల్ని దైవజనుడికి అప్పగించు. దైవజనుడు కనుసన్నల్లో, దేవుని సన్నిధిలో, దైవ మందిరంలో, దేవుని కృపలో, దేవుని దయలో వారిని వర్ధిల్లేటట్లుగా పెంచు. బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పు. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఆయన మందిరానికి పంపించు. ఒకవేళ నువ్వు మందిరానికి పంపించుంటే ఈ బరకం నిండా ఆ పిల్లలు కూర్చునేవారు. వేరే వాళ్ళు ఎక్కడున్నారు? ఆ ఒంటరిగా పిచ్చిగా ఒంటరిగా ఏడుస్తున్నాడు. దాని జత ఏమైంది? నీ జత ఎక్కడుంది నానా? ఒంటరి పిచ్చిగా ఒంటరిగా కూర్చుంది అంటే దాని జత ఏమైంది? ఈ రాత్రి ముగింపు సభలో నీ జత ఎక్కడుంది? స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. దైవ జనాంగమా, నా సందేశానికి ముగింపు మాట. దేవునితో అబ్రహాము స్నేహం చేశాడు. ఆ తర్వాత వచ్చిన వారి సంతతికి ఆ దేశాన్ని ప్రభువు ఇచ్చేశాడు. ఆ దేశాన్ని ఇచ్చేటప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి కాపురస్తులందరినీ, శత్రువులందరినీ ప్రభు తోలేశాడు. అలా నీ జీవితంలో కూడా ఏదైనా మేలు చేయదలిచినప్పుడు, ఆ మేలు చేసేటప్పుడు నీ ఎదుటిన్నటువంటి సమస్య అనే శత్రువుని పారద్రోలగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ముగించేశాను. అంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఆయనే నిన్ను నన్ను పరిశుద్ధులుగా మార్చడానికి 2000 సంవత్సరాల క్రితం ఇదే భూమి మీదకి వచ్చి బెత్లెహేం అనబడిన ప్రాంతంలో పుట్టి కల్వరి సిలువలో ఆయన నీ కోసం నా కోసం మరణించాడు. ఆయన ఎంతగా శ్రమల పాలయ్యాడు అనంటే, ఆయన ఎంతగా కొట్టబడ్డాడు అంటే, ఆయన ఎంతగా వీపు చేల్చబడిందంటే, ఆయన ముండ్ల కిరీటం దాల్చుకుని ఆయన శరీరం అంతా గాయాలు పాలైపోయిందంటే అది వివరించడు నా తరము కాదు. అంతగా బాధించబడ్డాడు. ఎందుకో చెప్పనా? నిన్ను 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 ఈ ప్రపంచాన్ని పరిశుద్ధులుగా మార్చడానికి, తన సొత్తైన ప్రజలుగా మార్చడానికి, అందుకే ఈ లోకానికి ప్రభు వచ్చాడు. పాపాత్ములుగా పాపంలో బ్రతుకుతున్న మనల్ని లోకంలోకేచ్చ, భోగం భోగేచ్చ, పాపం పాపేచ్చలతో నిండార్లుగా నిండిపోయిన మన దేహాల్ని పరిశుద్ధపరచడానికి పరిశుద్ధుడికి ఈ లోకానికి వచ్చి ఆయన రక్తము చేత మనలందరినీ పరిచి ఆయన నుండి చోటికి మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన స్థలాన్ని సిద్ధపాటు చేయడానికి వెళ్ళాడు. త్వరలో మీది ఆకాశం మీదుగా మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. అతి త్వరలో రాబోతున్నాడు. చాలా మంది దేవుని లేఖనాలు పరిశోధించిన పెద్దలు చెప్తున్న మాట, పరిశుద్ధపరచబడిన సంఘం అధిక భాగం ప్రభు సన్నిధికి చేరుకుంది. భూమిపైన పరిశుద్ధుల సంఘం చాలా కొద్ది మాత్రమే ఉంది. ఈ కొద్ది భాగం కూడా వెళ్ళిపోయే దినాలు రాబోతున్నాయని చెప్తున్నారు. చాలా తెలివైన, ప్రపంచంలో అత్యంత తెలివైన ఒక వ్యక్తి మన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, దేవుడు త్వరగా రాబోతున్నాడు, మధ్యాకాశానికి త్వరగా రాబోతున్నాడు అని చెప్పాడు. దైవ జనాంగమా, నీ బాధలు తీర్చేవాడు, నీ కష్టాలు తీర్చేవాడు, నీ కలవరాలను తొలగించేవాడు, నీ అవమానాలను తొలగించేవాడు ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన త్వరలో మేఘవాహనం మీద మధ్యాకాశానికి రాబోతున్నాడు. సజీవులమై నిలిచియుండు మనము కనురెప్పపాట్లు ఆయన చేరుకునే భాగ్యం రాబోతుంది. ఆ భాగ్యం రావాలి అంటే మారు మనసు పొందాలి. ఏ మనసు? నూతన జన్మ అనుభవంలోకి రావాలి. ఏ జన్మ? బాప్తిసం పొందాలి. మందిరంలో కంటు కట్టబడాలి. కిందకు వేరు తన్ని పైకి ఎగబాకాలి. ప్రభు రాబోతున్నాడు. మారు మనసు పొందావా? రక్షణ పొందావా? బాప్తిసం తీసుకున్నావా? బల్లారాధనలో చేతులు వేయగలుగుతున్నావా?
ద్రాక్ష రసానికి సూచనగా ఉన్న ఆయన రక్తాన్ని, రొట్టెకు సూచనగా ఉన్న ఆయన మాంసాన్ని భుజిస్తూ దేహదారుద్యంలో ఆధ్యాత్మికమైన బలాన్ని పోషించుకోవడానికి, ఆధ్యాత్మికమైన బలాన్ని నింపుకోవడానికి మందిరంలో క్రమంగా వెళ్ళగలుగుతున్నావా? దైవ జనాంగమా, ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రేపు అన్నది నీది కాదేమో. ప్రభు ఎప్పుడైనా రావచ్చు. ఇంటి యజమానుడు ప్రొద్దుగంకు వచ్చినో, అర్ధరాత్రి వచ్చినో, తెల్లవారినప్పుడు వచ్చినో, కూడుకోయినప్పుడు వచ్చినో ఎప్పుడో తెలియదు, కానీ ఆయన వచ్చిన దేవుని వాక్యం చెప్తుంది. దైవ జనాంగమా, ప్రభు చాలా త్వరగా రాబోతున్నాడు. మారు మనసు పొందితే, బాప్తీసం తీసుకుంటే ఆయన ఉండే చోటికి నిన్ను కూడా తీసుకుని వెళ్ళబోతున్నాడు. ఈ మాటలు ఈ శబ్ద యంత్రం ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ దేవుడు వినిపిస్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దైవ మందిరానికి రాగలిగితే, మారు మనసు పొందగలిగితే, నూతన జన్మ అనుభవంలోకి రాగలిగితే, బాప్తీసం తీసుకోగలిగితే, బల్లారాధనలో నమ్మకంగా పాలు పప్పులు పొందగలిగితే ప్రభు మేఘ వాహనం ఎక్కించుకోవడానికి త్వరలో రాబోతున్నాడు. అప్పుడు ఆయన రూపంలోకి మనం మార్చబడబోతున్నాం. ఆయన నుండి చోటుకు వెళ్ళబోతున్నాం. ఆయనతో కలిసి ఆయన కుడి పార్శ్వాన కూర్చుని యాండ్ల తరబడి ఆయనతో విందు ఆరగించబోయే దినాలు రాబోతున్నాయి. ఈ 3 దినాలు సభలు ఎంతో ఖర్చు పెట్టారు కదా. ఈ సభల ద్వారా అయినా మారు మనసు పొందకపోతే మారు మనసు పొందండి. ఈ సభల ద్వారా అయినా రక్షణ లేకపోతే రక్షణ పొందండి. ఈ సభల ద్వారా అయినా ఇంకా బాప్తిసం తీసుకోలేని యవ్వన బిడ్డలున్నా, పెద్దలున్నా, ఈస్టర్ పండగకు తీసుకుందాంలే, క్రిస్మస్ పండగకు తీసుకుందాంలే, న్యూ ఇయర్ పండగకు తీసుకుందాంలే, పుట్టినరోజు అప్పుడు తీసుకుందాంలే, పెళ్లి కుదిరాక తీసుకుందాంలే అని అనుకోవద్దు, ఆలస్యం చేయొద్దు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇంకెవరైనా బాప్తిసం తీసుకోకపోతే బాప్తిసం తీసుకోండి. దైవ జనాంగమా, నువ్వు తల్లడిల్లిపోతున్న అనుభవంలో నుంచి నేను బయటకు లాగగలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నువ్వు అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు కాబట్టి అతని సంతతికి దేవుడు ఆ దేశాన్ని ఇచ్చాడు. నువ్వు స్నేహం చేయగలిగితే దేవునితో నీకు ఏది అవసరమో దాన్ని ప్రభు ఇవ్వగలిగిన వాడు. స్తోత్రం చెప్పు. అటు ఇచ్చే దేవుడే త్వరగా రాబోతున్నాడు. అటు ఇచ్చే దేవుడే త్వరగా రాబోతున్నాడు. ఆయన పోలికలో మార్చబడి మేఘమెక్కే అనుభవంలోకి నిన్ను ప్రభు సిద్ధపరచునుగాక. అందరు నిలవబడిన ఒక్క నిమిషం. అయ్యా, నా కష్టంలో, నా నష్టంలో, నా వ్యాధుల్లో, నా దుఃఖంలో, తల్లడిల్లిపోతున్న అనుభవంలో నాకు ఉత్తరం